తెలంగాణ రాష్ట్ర ముద్రని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు సర్కార్ రెడీ అవుతోంది. తెలంగాణ రాజ ముద్రకు సంబంధించిన కొన్ని లోగోల్ని ముఖ్యమంత్రి రేవంత్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందించే బాధ్యతని కళాకారులు రుద్ర రాజేష్ కి అప్పజెప్పినట్లు ప్రభుత్వం. రాష్ట్ర చిహ్నానికి సంబంధించి పలు డిజైన్లని సీఎం రేవంత్ కి చూపించారు. కొత్త అధికార చిహ్నం ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు రాష్ట్ర ముద్ర లోగోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసేంత వరకు ఏ లోగోని నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు పాలకులు. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, రాష్ట్ర ముద్రపై సోషల్ మీడియాలో పలు డిజైన్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏం చెప్తోంది? యశోద, ఈసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన అయితే రాష్ట్ర చిహ్నానికి సంబంధించి పలు డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. గత 4 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కళాకారులు, విద్యావంతులతో చర్చలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈసారి ఉండబోయే చిహ్నంలో ఎలాంటి తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన త్యాగాలు, అదే అమరవీరుల స్తూపం సంబంధించిన ఈ చిహ్నంలో ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది. గతంలో ఉన్న రాష్ట్ర చిహ్నం సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది విద్యావంతులు, మేధావులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న చిహ్నంలో రాచరిక ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త రాష్ట్ర చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 4 రోజులుగా పరిశీలిస్తుంది. ఇప్పటికీ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాదాపు 6 నుంచి 7 రకాల రాష్ట్ర చిహ్నాలని రూపొందించి ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. దానిపై ఎలాంటి చిహ్నాన్ని ఫైనల్ చేయాలనే అంశంపై మేధావులతో ముఖ్యమంత్రి 2 రోజులుగా పరిశీలించారు. వారి అభిప్రాయం తీసుకున్నారు. ఈరోజు వివిధ రాజకీయ పార్టీలతో కూడా ఆయన పార్టీల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసిన తర్వాత, రాష్ట్ర చిహ్నం ఫైనల్ చేసిన తర్వాత రాజకీయంగా కూడా విమర్శలు రాకుండా ప్రభుత్వం ముందుగా జాగ్రత్త తీసుకుంటుంది. అందుకే రుద్ర రాజేశం ఎలాంటి చిహ్నాలు ఇచ్చారు, వాటిలో ప్రధానంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన బతుకమ్మ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రతి ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలంతా కూడా ఒక గుర్తుగా ఉండే అమరవీరుల స్తూపాన్ని ఈ చిహ్నంలో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే బతుకమ్మను, అదేవిధంగా బతుకమ్మ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి సంబంధించిన అంశము, అదేవిధంగా బతుకమ్మ చిహ్నాన్ని, తంగేడు పువ్వుని చిహ్నంలో పెట్టాలనే ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 6 నుంచి 7 చిహ్నాలలో వాటిల్లో ఏది ఫైనల్ చేసే అవకాశం ఉందో ఇప్పటివరకు సోషల్ మీడియాలో వివిధ రకాల చిహ్నాలు బయట ప్రచారం జరుగుతుంది. వాటిని ఏవి రాష్ట్ర ప్రభుత్వం నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసే వరకు కూడా ఇలాంటి బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిహ్నాలు ఏవి కూడా ఇవి నిజమైనవి కావు. రాష్ట్ర ప్రభుత్వం రేపు సాయంత్రం లోపు అధికారికంగా, రేపు కానీ ఎల్లుండి జూన్ 1వ తేదీ వరకు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి విడుదల చేయబోయే చిహ్నాల్లో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అందరి త్యాగాలకు సంబంధించిన అమరవీరుల స్తూపము, వాటితో పాటు తెలంగాణ మేధావులు ఇచ్చిన అభిప్రాయాన్ని తీసుకొని వాటిని ఫైనల్ చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చిహ్నాన్ని అధికారికంగా విడుదల చేస్తుంది. అప్పటి వరకు ఎలాంటి చిహ్నాలు తాము ఇప్పటివరకు విడుదల చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక అధికారులు, అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిహ్నాలకు సంబంధించి ఏవి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయలేదు. అధికారికంగా ప్రకటన చేసిన తర్వాతనే ఇది రాష్ట్ర చిహ్నంగా గుర్తించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందని చెప్పట్టు యశోద.